అందరికి, నేను మీ గుంటకల్ అమ్మాయిని జయప్రసాద్ని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనము స్వీట్ బర్ఫీ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే, మైదా పిండితో కాకుండా హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నానండి. చూడండి, గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసేసిన తర్వాత పాలు వేసుకొని మనం ఇంకా వాటర్తో కలపని అవసరం లేదండి. పాలు, షుగరు ఇందులోకే వేసేసి స్వీట్కి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు ఉంటే చాలు. ఇదేమేం పాకంలాగా అలా ఏమీ రానవసరం లేదు. షుగరు స్వీట్కి సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. అయితే చాలా బాగుంటుంది బర్ఫీ అయితే. షుగర్ అంతా మెల్ట్ కావాలి. మనము గోధుమ పిండిలోకి సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే గీ వేసుకోవాలి. గీ ఇది నేను మొన్న హోమ్మేడ్ గీ అండి, నేను చేశాను కదా, అదే గీనే అండి. చాలా చూడండి అసలు ఎలా వచ్చిందో, నూకగా. అసలు బయట దొరుకుతుంది కదా గీ, అలానే ఉంటుంది. జిఆర్బి గీ లాగానే ఉంటుంది మన గీ, ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటిది. ఈ గీ వేసేసుకోవాలి. షుగర్ అయితే మెల్ట్ అయిపోయిందండి పాలలో. ఇప్పుడు మనం దీన్ని ఇలా గీ వేసాం కదా, అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్, ఇది బర్ఫీ అనేది చాలా బాగుంటుంది. హెల్తీగా మనం గోధుమ పిండితోటే చేసుకుంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. హెల్త్ ఇష్యూస్ అయితే ఏం రావు. పిల్లలకి బాగా టేస్టీగా తింటారు. ఎవరైనా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి కూడా పెట్టచ్చు స్వీట్. అలానే మనం ఈ స్వీట్లోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా దంచేసుకుంటే పౌడరు ఫ్లేవర్ కోసం అండి, బాగుంటుంది. పౌడరు ఇందులోకే వేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం పిండిలోకి వేసేసి మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. నేను స్పూన్తో కలుపుతున్నానండి. కొద్దిగా పాలు హీట్ ఉంటాయి కదా, అది తర్వాత మనం చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇది అంతా ఒక దగ్గరికి మనం చపాతీ పిండి లాగానే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలండి. ఇలా రావాలి ముద్ద అనేది. మనం ఇలా కలిపేసి కాసేపు అంటే 1 నిమిషం ఇలా వదిలేయాలి. ప్లేట్ మూసేసి పెట్టేద్దాము. అంత లోపల ఆయిల్ అనేది హీట్ చేద్దాము. చూడండి, మనం చేసుకున్నటువంటి పిండిని ఇలా పైన మనం ఒత్తుకోవాలి. మరీ మందం కాకుండా మరీ పతలా కాకుండా మీడియంగా మనం ఇలా రుద్దుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా మనము అంతా మొత్తం టోటల్గా ఇట్లా రుద్దేసుకోవాలి. తర్వాత మనం దీనిని కట్ చేసేసేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎలా వస్తుందో బర్ఫీ. ఇలా కట్ చేసుకోవాలి.
అలా లైన్గా మనము లైన్స్ వేసేసుకొని బర్ఫీని ప్రెస్ చేయకూడదు, ఎక్కువ ప్రెస్ చేయకుండా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి, అలా వస్తుంది అన్నమాట. మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ లాగా కట్ చేయొచ్చు. ప్రెస్ చేయకూడదు. ఫాస్ట్ కట్ చేయము. అన్నీ మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసేసుకుంటే బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసిన వాటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. ఇదండి ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలండి. వీటిని చూపిస్తాను మీకు ఒకటి ఎలా ఉంటుందో. ఇదండి ఇలా వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి. చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి. ఓకేనండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.